ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400కు పైగానే నమోదవుతోంది. 3 రోజులుగా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. గాలి నాణ్యత ఈ సీజన్లో ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోయింది. నగరాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే గణనీయంగా పడిపోయాయి. కాలుష్యం కోరల్లో చిక్కుకుంది ఢిల్లీ. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400కు పైగానే నమోదవుతోంది. 3 రోజులుగా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. గాలి నాణ్యత ఈ సీజన్లో ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోయింది. నగరాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే గణనీయంగా పడిపోయాయి. అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం కనిపిస్తోంది. ఢిల్లీలో సగటున 387 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. ఇక నగరంలోని 18కి పైగా ప్రాంతాల్లో 400 దాటింది కాలుష్యం. వాసీపూర్లో 443, జహంగీర్పూర్లో 439, రోహిణిలో 434, ఆనంద్ విహార్లో 434, వివేక్ విహార్లో 437గా ఏక్యూఐ నమోదైంది. 3వ రోజు వెరీ పోర్ కేటగిరీలోనే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. పొగ మంచుతో 500 మీటర్లకు పడిపోయింది విజిబిలిటీ. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు. దేశ రాజధాని ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అత్యంత ప్రమాదకర స్థాయిలో ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన సగటున 387 పాయింట్లుగా వాయు నాణ్యత నమోదైంది. 18 ఇటు కాలుష్య ఇటు హాట్స్పాట్స్లో 400కు పైగా ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది సివియర్ కేటగిరీలో 400 పాయింట్లకు పైగా నమోదైన పరిస్థితి. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు. ప్రయాణికులు వారి విమాన షెడ్యూల్స్ని విమానయాన సంస్థలతో చెక్ చేసుకోవాలి ఎయిర్పోర్ట్కి వచ్చే ముందు అని. ఎందుకంటే కాలుష్య తీవ్రత పెరిగిపోవడంతో విజిబిలిటీ అనేది ఇటు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 500 మీటర్లకి, ప్రస్తుతం ఇండియా గేట్ ఇటు కర్తవ్య పథ్ పైన ఉన్నాను. సో 500 మీటర్ల వరకు కూడా దృశ్యమాన్యత అనేది తగ్గిపోయింది. గాలిలో దుమ్ము, ధూళికణాలు, అలాగే పొగమంచు ఇవన్నీ కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఢిల్లీ శ్వాసించాలంటేనే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. బయటకు వచ్చి తిరగాలంటే ముఖ్యంగా కళ్ళ మంటలు, గొంతు నొప్పి, దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులతో ముఖ్యంగా ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇటు మహిళలు, వృద్ధులు, గర్భిణీలు, అలాగే చిన్నారులు బయటకు రావద్దని చెప్పి వైద్యులు సూచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే శ్వాస సంబంధిత సమస్యలతో అనేక మంది ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితి. ఈ అంశం పార్లమెంటుకు కూడా చేరింది ఇప్పటికే. దీనిపైన ఈ నెక్స్ట్ వీక్ సోమవారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో, బీఏసీ సమావేశంలో దీనికి సమయాన్ని కేటాయించి ఈ కాలుష్య నియంత్రణకి ఒక శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు, అలాగే ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్న అంశానికి సంబంధించి చర్చ జరగాలని చెప్పి రాహుల్ గాంధీ సహా విపక్ష పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. సో ప్రస్తుతం అయితే సివియర్ కేటగిరీలో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ అనేది పడిపోయింది. పూర్తిగా శ్వాసించాలంటేనే భయపడే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. గాలిలో దుమ్ము, ధూళికణాలు, ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం పంట వ్యర్థాల దహనం, వాహన కాలుష్యం, ఇటు పరిశ్రమల కాలుష్యం, ఈ నిర్మాణాల వల్ల వచ్చే దుమ్ము, ధూళి ఇవన్నీ కూడా చెప్తున్నా కూడా వాహన కాలుష్యం వల్ల ప్రస్తుతం ఇంత మేర ఈ కాలుష్య తీవ్రత అనేది కొనసాగుతుంది అని చెప్పి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ స్పష్టం చేయడం జరిగింది. సో మళ్ళీ ప్రస్తుతం గ్రాప్ 1, గ్రాప్ 2 చర్యలు ఢిల్లీలో అమలు అవుతున్నాయి. సో 400 పాయింట్లు దాటితే కనుక గ్రాప్ 3 చర్యల్ని అమలు చేయాల్సి ఉంటుంది. సో ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అనేక చర్యల్ని ప్రభుత్వం తీసుకుంటోంది. వాటర్ స్ప్రింక్లర్స్తో నీటిని చల్లడం, అలాగే మిస్ట్ టెక్నాలజీ ద్వారా నీటిని స్ప్రింకిల్ చేయడం, ఇటు డీజిల్ జనరేటర్ల పైన, పాత డీజిల్ వాహనాలపైన నిషేధం విధించడం, ఈ విధంగా అనేక కార్యక్రమాలను ఢిల్లీ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా ఇటు కొంత గడిచిన 3-4 రోజులు 250, 280 వరకు కూడా 300 దిగువకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన వాయు నాణ్యత నమోదైన పరిస్థితి ఉంది. ప్రపంచ దేశాల నుంచి వస్తున్న అనుభవాల్ని తీసుకుని భారత్లో కూడా ఈ కాలుష్య నియంత్రణకి ఇది కేవలం ఒక ఢిల్లీయే కాదు, ఇప్పుడు ముంబై అలాగే ఇంకా మెట్రో సిటీస్కి కూడా ఈ కాలుష్య సమస్య విస్తరిస్తుంది. కాబట్టి ఒక సమగ్ర ప్రణాళికతో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. సో చూడాలి మరి కాలుష్య నియంత్రణకి, కాలుష్య కట్టడికి పార్లమెంటు వేదికగా కేంద్రం
ఎటువంటి సమాధానం ఇస్తుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాలి. కెమెరా పర్సన్ రమేష్తో గోపికృష్ణ, టీవీ 9 న్యూఢిల్లీ.